టూకీ, పీకు, చూడండి, ఇదే మన రైలు. ఇది మనల్ని అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి తీసుకెళ్తుంది. రైలు వెళ్తుంది. చుక్ 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 చుక్. టికెట్ టికెట్. పాపా ప్యారీ, మీరు టికెట్ తీసుకున్నారుగా? ఆహా, నిన్ననే అందరికీ టికెట్లు కొనేశాను. పదండి పదండి, రైలు స్టేషన్ నుండి బయలుదేరబోతోంది. పద పద. అమ్మా అమ్మా, చూడు, మనం ఆ పక్షుల్ని కూడా దాటేశాం. చిలుక. అరే, ఈ రైలు మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? రైలు పట్టాల మీద ఏమైనా ఉందేమో. ఏమైంది నాన్నా? పదండి, బయటికి వెళ్ళి చూద్దాం. అరే అరే, ఇది మేకపిల్ల. వెళ్ళు 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 వెళ్ళు. అమ్మా, ఆ మేకప్ పిల్ల భయపడుతుందా? హా పీకు, దానికి కూడా వాళ్ళ అమ్మా నాన్న కావాలనుకుంటా. పీకు, పద, మనం దీని తల్లిదండ్రుల్ని వెతుకుదాం. లేకపోతే ఇక్కడి నుంచి ఇది కదలదు. అదే సరైన పని. పదండి, అందరం వేర్వేరు దిశల్లో వెతుకుదాం. అలా అయితే పని త్వరగా అవుతుంది. నేను ఇక్కడే ఉంటాను, ఈ ఇద్దరు పిల్లల దగ్గర. అలాగే అమ్మా ప్యారీ, మేము వెతుకొస్తాం. మేక గారు, మేక గారు, మీరు ఎక్కడున్నారు? నాన్నా, అక్కడ చూడు, అక్కడ పొద కదులుతుంది. ఓ, ఏదో జంతువు అయి ఉంటుంది. నేను చూస్తాను. బహుశా మేమే అమ్మా నాన్న దొరికారనుకుంటా. పద, ఇక వీటిని వాటి పిల్లల దగ్గరికి తీసుకువెళ్దాం. ఇదిగో తీయ తీయని ఆకులు. ఇక రండి మేకలు, నా వెనకనే రండి. పద పద. మేకపిల్ల తల్లిదండ్రులు దొరికారు. థ్యాంక్ యూ ప్యారీ గారు. పదండి పదండి, అందరూ ట్రైన్లో కూర్చోండి. ఇది మన స్టేషన్ కాదు. తాతా మేమే తాతా. పార్సల్.
అరే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది అమ్మ వర్క్ షాప్ కి వెళ్ళాలి కదా. అరే నాన్న, ఇది కేవలం చక్రం మాత్రమే. మిగతా కార్ ఎక్కడుంది? పీకు, ఇది కారు చక్రం కాదు, కుమ్మరి చక్రం. అంటే కుండలు చేసే చక్రం. దీనితో మీ అమ్మ అందమైన మట్టి పాత్రలు, వంట సామాగ్రి వంటివి తయారు చేయగలదు. వావ్! అమ్మ దీంతో చాలా సంతోషపడుతుంది. అవును పీకు, అందుకే నేను ఈ బర్త్డే గిఫ్ట్ ఆమె కోసం ఆర్డర్ చేశాను. గిఫ్ట్? అయితే పదండి, ఈ గిఫ్ట్ అమ్మకి ఇచ్చేద్దాం. అవును పీకు, ఇది చాలా మంచి ఆలోచన. కానీ ముందు నేను దీన్ని బాగా గిఫ్ట్ ర్యాప్ చేస్తాను. పీకు, టోకీ, ఆ వైపు నుండి దీన్ని కొంచెం ఎత్తండి. అది అమ్మ గిఫ్ట్, దాన్ని ఆపండి. అమ్మ వర్క్ షాప్ కి చేరుకున్నాం. వర్క్ షాప్? చాలు, ఇప్పుడు నేను అమ్మ గిఫ్ట్ కి ఏమీ జరగనివ్వను. నాన్నా, జాగ్రత్త! అమ్మ గిఫ్ట్. టోకీ, ఆగు. పీకు, జాగ్రత్త. పదండి, అమ్మకి తన గిఫ్ట్ ఇద్దాం. అరే పాపా ప్యారీ, పీకు, టూకీ, మీ అందరూ ఇక్కడెలా? ఓహో, ఇది ఏమిటి? కుమ్మరి చక్రం. అరే వా! ఇది నాకు చాలా కాలం నుండి కావాలి. కానీ ఇంత బరువైన చక్రం మీరందరూ ఇక్కడికెలా తెచ్చారు? చాలా కష్టమై ఉండాలి కదా? పాప, పీకు, టోకీ కలిస్తే ఎంత కష్టమైనా ఇట్టే అయిపోతుంది. నాన్నా ప్యారీ, నేడు టీ చాలా బాగుంది. అవునవును. దీనితో తినడానికి ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? అదే నేను కూడా ఆలోచిస్తున్నాను అమ్మ ప్యారీ, మన దగ్గర ఏమైనా స్నాక్స్ ఉన్నాయా అని. నువ్వు విన్నావా అమ్మ ప్యారీ? అవును, విన్నాను. పీకు, టూకీ, ఇక్కడికి రండి. పీకు, నీ గొంతు వినడానికి చాలా బాగుంది.
నువ్వు పాడడం నేర్చుకోవాలనుకుంటున్నావా? ఆ? అవునమ్మా. అవును పీకుటూకి, అమ్మ ప్యారీ మీకు పాడడం నేర్పుతుంది. ఈలోగా నేను మీకు కొన్ని స్నాక్స్ తెస్తాను. ఇక పదండి, మనం మొదటి నుండి మొదలు పెడదాం. టూకీ, జైలోఫోన్ ఇవ్వు ప్లీజ్. ఫోన్ ఫోన్. సరే, ఈ జైలోఫోన్ సాయంతో ప్రాథమిక స్వరాలను నేర్చుకుందాం. ఇప్పుడు నా తర్వాత పాడండి. సా రీ గా మా. సా రీ గా మా. లా లా. వావ్, అద్భుతం. పా దా నీ సా. పా దా నీ సా. లా లా. చాలా బాగుంది. మళ్ళీ. వెరీ గుడ్. సారీ గా మా పా దా నీ సా. లా లా. ఈ సమోసాలతో కొంచెం చట్నీ ఉంటే అద్భుతంగా ఉంటుంది. పుదీనా ఎక్కడుందో చూద్దాం. పీకుటూకి, మీరు చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు మనం ఇలా ట్రై చేద్దాం. పై స్థాయి నుండి కిందకు రివర్స్లో కూడా పాడదాం. సా నీ దా పా. సా నీ దా పా. లా 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 లా. మా గా రీ సా. మా గా రీ సా. సా. అలా కాదు పీకు, ఇలాగా. సారీ గా మా పా దా నీ సా. నా సాకి ఏమైంది? సా సా. ఆందోళన చెందకు పీకు, ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. మళ్ళీ ట్రై చేసి చూద్దామా? సారీ గా మా పా. పా. అద్భుతం. మళ్ళీ పాడు. మా పా. పా సా. ఓహో అమ్మా, నాకు మళ్ళీ రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? అలా కాదు పీకు, ఆందోళన వద్దు. ఎవరూ తమ సాని శాశ్వతంగా కోల్పోరు. నువ్వు త్వరలోనే నీ సాని నేర్చుకుంటావు. ఇక 2 నిమిషాల్లో రుచికరమైన చట్నీ రెడీ. కానీ మిక్సీ సౌండ్ వల్ల సంగీతం నేర్చుకోవడంలో ఏమీ ఇబ్బంది కలగకూడదు. ఓ పీకు, నువ్వా శబ్దం విన్నావా? ఏ శబ్దం? మిక్సర్ శబ్దమా? అవును, మిక్సర్ శబ్దమే. దాన్ని హమ్ చేస్తూ నువ్వు పాడగలవా? ఇలా. ఓ సరే, అలాగే ట్రై చేస్తానమ్మా. నిజంగా గ్రేట్. ఇప్పుడు ఇదే నీ సా. నువ్వు దాన్ని నేర్చుకుంటావా? చూడు. సా. సా. టుకీ, నేను నా సాని నేర్చుకున్నాను. సా సా సా. ఎక్సలెంట్. సరే, ఇప్పుడు మనం మళ్ళీ పాడదాం.
సరిగమా పదనిసా. ఇక్కడ చట్నీతో సమోసా. అవును చెంచం, మీ అందరికీ ఏం చెయ్యాలో తెలుసు కదా. షబ్బాష్. ఓకే, త్వరలో కలుద్దాం. అమ్మా, ఈ రోజు స్కూల్లో చాలా సరదాగా ఉంది. అందరూ నా కోసం హ్యాపీ బర్త్డే పాట కూడా పాడారు. పానీ పానీ. ఆహా, సరే సరే, ఇప్పుడు పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మన అతిథులు త్వరలో వస్తారు. పార్టీకి సమయం దగ్గర పడుతుంది. హ్యాపీ బర్త్డే పీకు ప్యారీ. హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడు ఇది గిఫ్ట్స్ ఇచ్చే సమయం. బర్త్డే గిఫ్ట్స్. వావ్! హ్యాపీ బర్త్డే పీకు. థాంక్యూ రాణి. ఇది ల్యాంపా? థాంక్యూ. హ్యాపీ బర్త్డే పీకు, ఇది నీకోసం. ఓ థాంక్యూ చెంచం. ఇది చాలా పెద్దది, ఇంకా బరువుగా కూడా ఉంది. ఓ, ఇదొక మొక్క. ఓ పెద్ద బరువైన మొక్క. ఇక ఇదిగో పీకు, ఇది నా బహుమతి. ఇది బోర్డు గేమ్ కావచ్చు. ఇది ఎంత బాగుందో. పిన్ని, ఫోటో ఫ్రేమా? అవును, ఓ స్పెషల్ ఫోటో కోసం, మన స్నేహం జ్ఞాపకాల కోసం పీకు. ఇదిగో పీకు, ఇది నా బహుమతి. ఇంకా ఇది నాది. తిండ్లు, గంట, ఇంకా బట్టల. ఇవి నా బర్త్డే బహుమతులా? అవును పీకు, ఇంకా పెద్ద పెద్ద బహుమతులు బయట ఉన్నాయి. రా చూడు. అదేంటి, బయట నుంచి ఎంత పెద్ద గిఫ్టా? ఏ, ఆ. హ్యాపీ బర్త్డే పీకు. వారిగడ్డి, చెక్క, ముక్కలు, వీటన్నిటితో నేనేం చేయాలి నాన్నా? మనం వీటిని ఉపయోగించి నీకోసం ఒక ప్రత్యేకమైన బర్త్డే గిఫ్ట్ ని తయారు చేద్దామా? స్పెషల్ గిఫ్టా? నా బర్త్డే కోసమా? అవును, వీటిని ఉపయోగించి ఒక ప్రత్యేకమైన బర్త్డే గిఫ్ట్ ని తయారు చేద్దామా? అవును, అందరం కలిసి. నువ్వు కూడా మాతో చేరతావు కదా పీకు.
పదండి పిల్లలు. మరి పీకు, ఈ బర్త్డే గిఫ్ట్ నీకు నచ్చిందా మరి? నా సొంత ట్రీ హౌస్. ఇది నాకు అందిన బెస్ట్ గిఫ్ట్ నాన్నా. గంటలు, దీపాలు, బట్టలు, దిండ్లు, చెక్కలనే బహుమతులు అయ్యాయి మీ చిన్న గూటి సామా.